అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. సుమన్ టీవీ ఇంటర్వ్యూ చూసిన తరువాత వచ్చిన రిక్వెస్ట్ ఇది. అతని పేరు చిన్నపరెడ్డి, విజయవాడలో ఉంటాడు. అతను ఏదో చెట్టెక్కి కాయలు కోయటానికి దాని మీద నుంచి పడిపోవటం వల్ల అతనికి స్పైనల్ దెబ్బ తగిలి కాళ్ళు చచ్చిపడిపోయినట్టు అయిపోయినాయి. స్పర్శ జ్ఞానం కూడా లేదంట. దానితో అతను బెడ్కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. 2 పిల్లలు ఉన్నారు. అతను బయటికి వెళ్ళి ఇంకా పని చేయలేడు కాబట్టి ఇంటి రెంట్ కూడా కట్టలేక వాళ్ళ అత్తగారింట్లో వచ్చి ఉంటున్నానని చెప్పాడు. అతని భార్య ఏదో గొట్టాలు చుట్టడానికి పనికి వెళ్తాందంట. ఆమెతో కూడా మాట్లాడాను. చాలా కష్టంగా ఉంది మేడం అని చెప్పింది. అతనికి లేచి కూర్చుని ఒక 2 గంటల సపోర్టుతో, బ్యాక్ సపోర్ట్తో కూర్చోగలుగుతాడు. క్యాలిపర్ సాయంతో కొంచెం నడుస్తాడంట. బయటికి కదలలేడు. అందుకని వీల్ చైర్ అడిగాడు. వీల్ చైర్ ఉంటే నేనే చేత్తో చక్రాలు తిప్పుకుంటూ కొంచెం బయటికి వెళ్తాను మేడం అన్నాడు. అతను కూడా ఏదో ప్యాకెట్లు కూర్చొని 1 గంట కూర్చోగలడు కాబట్టి ఆ టైంలో కొంచెం సరుకులు ఏవో ప్యాకెట్లు కట్టి, జీడిపప్పులు ఇలాంటివి ప్యాకెట్లు కట్టేది అడిగాను, ఇస్తానన్నారు అని చెప్పాడు. వాళ్ళ భార్యతో కూడా మాట్లాడాను. మిషన్ నేర్చుకోమ్మా, నేను మిషన్ కొనిస్తాను అని చెప్పాను. కొంచెం వచ్చు మేడం, నాకు తప్పకుండా నేర్చుకుంటానంది. అతను అడిగి కూడా ఒక 1 మంత్ అవుతుంది. నాకే ఎక్కడికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు లేక లేట్ అయిపోయింది. అందుకని చాలా గిల్టీగా కూడా అనిపించింది. ఈరోజు ఉదయ్ అనే బాబు వెళ్ళి ఇవ్వటం జరిగింది వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి. దాంట్లో కూర్చోపెట్టారు. చేత్తో తోసుకుని చక్రాలు తిప్పుకుంటూ ఇలా వెళ్తాను అని కూడా నాకు చూపించాడు. ఈరోజు మన వలన ఒకళ్ళకి ఉపయోగం కలిగింది. అతనికి ఇచ్చే అవకాశం మనకు కలిగింది. ఇలా ఇవ్వటానికి నేను ఎవరి దగ్గర నుంచి డొనేషన్ తీసుకోలేదు. నేను ఆన్లైన్ శారీస్ బిజినెస్ ద్వారా వచ్చే రూపాయితో ఇలా చేస్తున్నాను. ఇలా నేను చేయటానికి కూడా కారణం నా గ్రూప్లో ఉండే పిల్లలందరూ నాకు తోడుగా ఉండటం. వాళ్ళు బయట ఎక్కడ తీసుకోకుండా నాకే ఆర్డర్ ఇవ్వాలనే దాంతో సంకల్పంతో నాకు తోడుగా ఉన్నారు. నేను డొనేషన్స్ తీసుకోవట్లేదు కాబట్టి ఇలా మనం ఇలాగైనా తోడుగా ఉండాలి, చెయ్యందించాలని ప్రతి ఒక్కళ్ళు నాకు తోడుగా ఉంటున్నారు. అందువల్లనే నేను చేయగలిగాను. ఈ సైకిల్కి ఇవ్వటంలో ప్రతి ఒక్కళ్ళకి బాగా ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. దాని వలన మనం ఇంకొకళ్ళకి సైకిల్ ఇచ్చే అవకాశం మనకు కలుగుతుంది. ఉంటాను. థ్యాంక్ యూ. ఒకసారి మాట్లాడతారమ్మా. ఇನ್ನು కూర్చుంటాం మేడం. కూర్చొని ఉన్నా ఇప్పుడు ప్రెజెంట్. అంటే ఒక 2 గంటలు 3 గంటల మటుకు ఇబ్బంది లేదు. తర్వాత అయితే కొంచెం పెయిన్ లాగా వస్తుంది. అవును మేడం. అంటే కాళ్ళకి స్పర్శ లేదు, మామూలుగా అయితే బాగానే ఉన్నాయి. నిల్చోలేను, నడవలేను, కానీ మామూలు క్యాలిబర్స్ వేసుకొని ఇంట్లో నడుస్తుంటా. వాటితో ఇంట్లో వేసుకొని నడుస్తా. స్కూల్కి వెళ్ళింది మేడం. మా ఆవిడ ఉంటే పిలిపించాను, వచ్చింది. సార్ వాళ్ళు ఇప్పుడే వచ్చారు, ఓపెన్ చేసి ఇంక మీకు కాల్ చేశారు. వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చారు, అందుకని ఆ సైకిల్ అటు ఇటు పెట్టకుండా మీరు ఉపయోగించుకోవాలి. అవును మేడం, కంపల్సరీ. దాన్ని నేను ఎక్కడ డొనేషన్ రూపాయి కూడా డొనేషన్స్ తీసుకోను. నేను పని చేసుకుంటూ చేస్తున్నాను. అందుకని దాన్ని ఉపయోగించుకోకుండా పాడు చేయొద్దు దయచేసి. ఓకేనా? ఓకేనమ్మా. సరే మేడం. కూర్చుంటావా? చైర్ లో కూర్చుంటావా? ఒకసారి కూర్చోబెడతామమ్మా. కూర్చోబెడతాం ఒకసారి, మీరు చూద్దాం. వాళ్ళతో మాట్లాడతారమ్మా.
ఇవ్వు. బాగున్నారమ్మా? బాగున్నారమ్మా. నువ్వు ఎలా ఉన్నావు? ఎలా ఉంది నీ పని? బానే ఉందా అక్కడ? కష్టమమ్మా, చాలా కష్టము. అదే మిషన్ నేర్చుకుంటున్నా. మిషన్ నేర్చుకోమ్మా, నేర్చుకో. వచ్చు నేర్చుకుంటే నేను మిషన్ వచ్చు అమ్మా, వచ్చు కానీ కొనుక్కునే శక్తి లేక వెళ్ళకుండా ఉన్నా. ఆగిపోయింది. ఆగిందా? మిషన్ వచ్చు, ఇంకొంచెం నేర్చుకుంటే వస్తుంది. నేర్చుకోమ్మా. బయటికి వెళ్ళి నేర్చుకోగల. యూట్యూబ్ లో చాలా వస్తున్నాయి ఇప్పుడు. చక్కగా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, కష్టపడాలి అని ఉండాలి. ఇప్పుడు తనకు తగిలింది కాబట్టి కొంచెం బాధ్యతగా నువ్వు కష్టపడి చేసుకుని మంచిగా సంపాదించుకోవచ్చు ఇంట్లో కూర్చుని. మిషన్ అనేది ఈ రోజుల్లో చాలా మంచి బిజినెస్. అవును, మంచిగా కుడితే బయట కన్నా రూపాయి తక్కువ తీసుకున్నావు అంటే చాలా మంది నీకు ఇస్తారమ్మా. బయటకు వెళ్ళే పని చేయక్కర్లా, ఇంట్లో కూర్చుని చక్కగా చేసుకోవచ్చు. ఇప్పిస్తానంటే నేర్చుకుంటానమ్మా. నేర్చుకోమ్మా, నేర్చుకుని నాకు చూపించాలి. ఉట్టిగా నువ్వు చెప్పేస్తా నేను ఇచ్చేసాను. నాకు అన్ని కనపడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ మిషన్ కొనాలంటే నేను కష్టపడాలి ఇక్కడ. అవును, ప్రతి కష్టపడి రూపాయి సంపాదించిన దాంతో గిట్టి చూపించు. అప్పుడు బయటకు వెళ్ళక్కర్లే, ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ఆ పని చేసుకుంటూ ఇది కూడా చేసుకోవచ్చు. మనం మంచిగా 10 రూపాయలు ఎక్కువ సంపాదించుకోవాలి అంటే. ఓకే అమ్మా. చూపించు. బ్లాక్ కెమెరా. అమ్మ మీకు ఒకసారి చూపిస్తున్నాను అమ్మ, కూర్చున్నారు. అలాగే అలాగేనయ్యా. అన్నయ్యకి నేను థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ సాయం చేసినందుకు మాకు దేవతలాగా మీకు రుణపడి ఉంటాను. ఇది నేను ఉపయోగించుకొని నేను ఏదో పని చేసుకొని మళ్ళీ మీకు ఒక వీడియో రూపంలో పెడతాను. మాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ మేడం.